సాయి కృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరపాలన్న అనుబంధ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఇవాళ అనుబంధ పిటిషన్ను సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేశారు. గతంలో తనకు అవగాహన లేక పిటిషన్ వేసినట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. రేపు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. సాయి కృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరపాలన్న అనుబంధ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సుభాన్, సాయి కృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరపాలి అని చెప్పి ఆయన తల్లి విజయలక్ష్మి గతంలో వేసిన అనుబంధ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ రోజు కోర్టులో మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో తనకు అవగాహన లేక తన గతంలో సిబిఐకి విచారణ జరపాలని చెప్పి పిటిషన్ వేసినట్టు కూడా పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. హైకోర్టులో ఈ పిటిషన్లన్నీ కూడా రేపు విచారణకు రాబోతున్నాయి. గతంలో హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ జరిగింది అని చెప్పి సిట్ నిర్ధారణ తర్వాత ఈ హెవియస్ కార్పస్ పిటిషన్ ఇక అనర్హతగా భావించవచ్చు. అయితే సిబిఐ విచారణ జరపాలని వేసిన పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉండటంతో ఈ రోజు ఆమె కోర్టులో ఆ పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి దాఖలు చేయడంతో రేపు జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది. సుభాన్. రైట్, థాంక్యూ ప్రసాద్.